our university and glory of our sports. We swear that we will take the intercollegiate on a schedule chapter teachers, managers, coaches and players noted tarvata warm అధ్యక్షత వహించిన మన వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ జయరామ్ రెడ్డి గారికి, అదే మాదిరిగా రామసుబ్బారెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడినాడు. ఆయనకు, వెంకటరామయ్య గారికి, నాగరాజు గారికి, వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ స్పోర్ట్స్ మీట్కి వచ్చిన మీ పిల్లలందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు సుమారు 10 కాలేజీల నుంచి ఇక్కడ స్పోర్ట్స్ మీట్కి ఈరోజు రావడం జరిగింది. మీరందరూ కూడా మీ కాలేజీలో గతంలో మీరు ఇక్కడికి వచ్చేదానికి ముందర అందరూ ప్రాక్టీస్ చేసినారా? మీ కాలేజీలో ప్రాక్టీస్ చేశారా? చేసి ఇక్కడ వచ్చి మనం ఏదో ఒక పథకం తీసుకొని పోవాలని మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. సంతోషం. మరి ఎందుకంటే జీవితంలో చదువుతో పాటే వ్యాయామం అవసరం. జీవించాలంటే మనం ఒక తిండి ఒకటే సరిపోదు, వ్యాయామం అవసరం, క్రమశిక్షణ అవసరం. మనం ఏదైనా జీవితంలో ఒక ఆశయాన్ని సాధించుకోవాలా అనే ఒక దృక్పథంతో మన కెరియర్ మొదలు కావాలా. చాలామంది ఉన్నాయి దేశంలో, పెద్ద పెద్ద అధికారులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద అధికారులు, కష్టపడి బాగా చదువుకొని ఈ స్థాయికి వచ్చినారు. మనం ఎందుకు కష్టపడితే ఆ స్థాయికి పోకూడదనే ఆలోచన మీరు చేయాలి. సాధ్యం కాదంటూ లేదు, కష్టపడితే ఏదైనా సాధించగలం. బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు, మేము ఇంటర్వ్యూలు పోయి రాసి వస్తే ఇంటి దగ్గరికి వస్తుంది ఉద్యోగం. అంటే కష్టపడాలి. మీ తల్లిదండ్రులు ఎంతో మీ మీద ఆశలు పెట్టుకొని ఇంటి దగ్గర రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ మిమ్మల్ని చదివించడం జరుగుతుంది. ఆ చదివించిన దానికి మనం అందరము యోగ్యులము, ప్రయోజకులం కావాలి, దేశానికి ఉపయోగపడే పౌరులుగా కావాలి మనం అందరం కూడా. గతంలో మనకు స్వాతంత్ర ఉద్యమం చేసి చాలా మంది బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టేసి మనకు స్వాతంత్రం తెచ్చినారు. మనం రాబోయే తరాల వాళ్ళకు మనమేమి ఇస్తామనేది ఆలోచన చేయాలి మీరు. మేమందరము కొంచెం అభివృద్ధి చేసి పట్టణాన్ని రాబోయే వాళ్ళందరికీ ఇంకా 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 అభివృద్ధి చేసి ఇచ్చిపోవాలనుకుంటుంటాం. మీరు కూడా అటువంటి దృక్పథంతో మన దేశం ప్రపంచ దేశాలలో ఏ దేశానికి తగ్గిపోకుండా ఉండే పరిస్థితుల్లో గర్వంగా తలెత్తుకొని నిలబడాలనే ఆలోచనలో మనం ఉండాలి. ఏంటి వాళ్ళ గొప్పతనం ఏంటి, మనకు చేతగాని ఏంటి. కాబట్టి చదువులో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలా. చదువుకునే ప్రతి ఒక్కరు ఉదయమో సాయంత్రమో స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ మీకు నచ్చుతుంది చేయండి. చిన్నప్పుడు నేను ఊరికి ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఊరికి బట్టి కొట్టి చదువుతానే. ఆరోగ్యం అంటే ఎంత మహాభాగ్యం అనేది ఇప్పుడు నాకు జీవితంలో తెలుస్తుంది. కాబట్టి మనం ఆరోగ్యవంతంగా ఉండబడినప్పుడే ఏదైనా చేయగలం. హిమాలయ శిఖరాలు ఎక్కినా కూడా జనాభా తెచ్చినారే, ఎవరెస్ట్
ఎక్కగలం, పట్టుదలతో ఎక్కినారు, వాళ్ళు సాధించాలని ఎక్కినారు. మనలో ప్రతి ఒక్కరిలో చదువుకున్న విద్యార్థులు కానీ అటువంటి దృక్పథాన్ని అలవర్చుకోవాలి. సాధ్యంగా ఏం లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి, సాధించాలా, పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, బాధ్యత ఉండాలి. ప్రతి ఒక్కరూ నాకు ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు 8-9 గంటల వరకు పండుకోకుండా 4:30-5 గంటలకు లేయండి. రాత్రి త్వరగా పండుకోండి. ఇప్పుడేదో టీవీలో రకరకాల ఫాస్ట్ ఫుడ్స్ వచ్చినాయి, ఇవన్నీ నోటికి రుచిగా తినాలనేది కరెక్ట్ అయ్యేది కాదు. కాబట్టి భవిష్యత్తు అంతా మీది. కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చిన దానికి నేను బాగా సంతోషపడి ప్రభుత్వంలో. కాబట్టి పిల్లలందరూ మంచి ఆలోచనతో ప్రపంచ దేశాలు ఎట్లా పోతున్నాయి, ఇప్పుడు కింది నుంచి క్షిపణిని చంద్రుడి మీద తెచ్చుతాను. మన చందమామ అంటే ఒకప్పుడు చందమామ దేవుడు అనుకుంటాను మేము పిల్లప్పుడు అంతా చెప్పేవాళ్ళు మా అమ్మ వాళ్ళు, చందమామరా అని. ఏదో చందమామ వచ్చాడు అన్నం తినమని తినిపించేవాళ్ళు. అటువంటి చంద్రమండలంలో ఈరోజు పోయి అక్కడ మనుషులు దిగగలుగుతున్నారు. కింద నుంచి ఆపరేట్ చేస్తున్నారు. పైదంతా కూడా కొన్ని 100,000 కిలోమీటర్లలో ఉండబడిన క్షిపణిని స్పుత్నిక్ని పంపిస్తే వాటిని కింద నుంచి ఆపరేట్ చేస్తున్నారు, దిగడము లేవడము అంతా. అంత మేధాశక్తి సంపాదించినాడు మానవుడు. కాబట్టి మనం కూడా అంత గొప్ప వాళ్ళము, శాస్త్రవేత్తలు ఎందుకు కాకూడదు అనేది మీరు అందరూ ఆలోచించండి. పిల్లలందరూ కూడా భవిష్యత్తు మీది. మీరు ఎంత కష్టపడి మీరు ఈ కాలేజీలో మీ లెక్చరర్లు కానీ మీకు చెప్పిన వాళ్ళందరూ ఎంత శ్రద్ధగా విని చదువుకోగలిగితే అంత గొప్ప వాళ్ళు అవుతారు. వీళ్ళకేమైనా మిమ్మల్ని ఉత్తమ పౌరులుగా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడమే నిరంతరం వాళ్ళ పనిని వాళ్ళు చేస్తున్నారు. మనం దానిని చేసేదానిని మనంగా ఉపయోగించుకొని రిసీవ్ చేసుకొని దానిని ఉపయోగించుకొని పై స్థానాలకు ఎదగాల, గొప్పగా మనం ఎదగాలని ఆలోచన చేయండి మీరందరూ కూడా.